భారత్ బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గత 4 నెలలుగా సంబంధాలు మెరుగుపడతాయని ఆశించారు. కానీ ఇటీవల ఇరు దేశాల మధ్య కొత్తగా కొన్ని కీలక పరిణామాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత పర్యటనపై నెలకొన్న ప్రతిష్టంభన, దౌత్యపరమైన డిమాండ్లు, షేక్ హసీనా తాజా వ్యాఖ్యలు ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేశాయి. ఈ అనూహ్య పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? బంగ్లాదేశ్ చేస్తున్న ఆ 2 కీలక డిమాండ్లు భారత్ నెరవేరుస్తుందా? 2 దేశాల మధ్య సత్సంబంధాలు మళ్లీ పట్టాలెక్కాలంటే ఏం చేయాలి? ఈ ఆసక్తికరమైన విషయాలపై పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. భారత్తో బంగ్లా దౌత్య యుద్ధానికి దిగుతోందా? తారిక్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నాడా? ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అసాధ్యమా? సుమారు 4 నెలల క్రితం భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి. ఢాకాలో కొత్త ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గి సత్సంబంధాలు మొదలవుతాయని ఆశించారు. కానీ ప్రస్తుత పరిణామాలను గమనిస్తే పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. 4 నెలలుగా జరిగిన సానుకూల పరిణామాలన్నీ ఒక్కసారిగా మాయమైనట్లే అనిపిస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఫ్లాష్ పాయింట్ ఏమిటి? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రతిపాదిత పర్యటనే దీనికి ప్రధాన కారణం. బంగ్లాదేశ్ ప్రధాని పర్యటనకు ఇప్పటివరకు 2 సార్లు భారత్ ఆహ్వానాలు పంపింది. మొదటి ఆహ్వానం ఫిబ్రవరిలోనే భారత్ అందించింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఒక వ్యక్తిగత లేఖ రాస్తూ తారిక్ రెహమాన్ కుటుంబంతో కలిసి భారత్లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే నెలలో భారత్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలని ప్రధాని రెహమాన్ భారత రాయబారి కోరారు. వాస్తవానికి బంగ్లాదేశ్ బ్రిక్స్ సభ్య దేశం కానప్పటికీ కేవలం సౌజన్యపూర్వకంగానే ఈ ఆహ్వానం అందించారు. 2023లో G20 శిఖరాగ్ర సదస్సుకు షేక్ హసీనాను ఏ విధంగా ఆహ్వానించారో ఇది కూడా అలాంటిది. అయితే తారిక్ రెహమాన్ ఈ ఆహ్వానాన్ని ఇంకా అంగీకరించలేదు. భారత పర్యటనకు రావాలంటే 2 డిమాండ్లను నెరవేర్చాలని బంగ్లాదేశ్ స్పష్టం చేస్తుంది. ఏమిటా 2 డిమాండ్లు? మొదటి డిమాండ్, షేక్ హసీనాతో పాటు ఆమె కేబినెట్ మంత్రులను బంగ్లాదేశ్కు భారత్ అప్పగించాలి. బంగ్లాదేశ్ కోర్టులు వీరందరినీ దోషులుగా తేల్చాయి కాబట్టి వెంటనే తమకు అప్పగించాలని ఢాకా పట్టుబడుతోంది. రెండో డిమాండ్, ఉస్మాన్ హదీ కేసుకు సంబంధించిన నిందితులు భారత్లో ఉన్నారని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోంది. చాలా మందికి ఉస్మాన్ హదీ ఉదంతం గుర్తుండే ఉంటుంది. హాదీ ఒక రాడికల్ విద్యార్థి నాయకుడు. 2025 డిసెంబర్లో హాదీని కాల్చి చంపారు. ఈ మరణం బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర అల్లర్లకు దారితీసింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ ఖండించింది. కానీ ఢాకా మాత్రం వేరే విధంగా ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ చాలా కఠినంగా వివరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారు చేస్తున్న డిమాండ్లు అంత సాధారణమైనవి కావు. అంటే భారత్ ఎలాగో ఒప్పుకోదు. తాము పర్యటనకు అనుకూలంగా లేమని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్ ఇలా ఎందుకు వివరిస్తోంది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశమే దీనికి ప్రధాన కారణం. ఒక ప్రముఖ మీడియా సంస్థ దీనిని నిర్వహించింది. షేక్ హసీనా 10 విచిత్రాలే ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మీడియా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నుంచి షేక్ హసీనా స్వయంగా ఒక ఆడియో లింక్ ద్వారా మాట్లాడారు. గత 2 ఏళ్లుగా నా ప్రియమైన బంగ్లాదేశ్ పత్రాన్ని చూస్తున్నట్లు హసీనా తెలిపారు. ఇల్లు, కార్యాలయాలు, విద్యా సంస్థలు అన్నీ భయంతో వణికిపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిర్మించుకున్న బంగ్లాదేశ్ ఇది కాదన్నారు. 1971లో 30 లక్షల మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న బంగ్లాదేశ్ అసలైన రూపు ఇది కాదని హసీనా స్పష్టం చేశారు. అయితే హసీనా మీడియా సమావేశాన్ని ఆమె వ్యాఖ్యలను ఢాకా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని భారత్ను కోరారు. అయితే ఆ ప్రసంగంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అందరినీ వ్యాఖ్యలను తాము సమర్థించబోమని ఢిల్లీ స్పష్టం చేసింది. ఈ పరిణామం ఢాకాలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అప్పటి వరకు 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి. ఏప్రిల్లో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించారు. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ పర్యటనకు సంబంధించిన సన్నాహాలను ఆయన పరిశీలించారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆ పర్యటనపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. మరి ఇరు దేశాలు ముందుకెళ్లేందుకు ఉన్న దారి ఏమిటి? దీనికి సమాధానం కేవలం వాస్తవిక దృక్పథం మాత్రమే. ఇరు దేశాలు ఒకరికొకరు ఉన్న పరిమితులను, రాజకీయ ఒత్తిళ్లను అర్థం చేసుకోవాలి. ఒకసారి ఢాకా కోరుతున్న డిమాండ్ల గురించి ఆలోచించండి. షేక్ హసీనాని భారత్ స్వదేశానికి పంపితే ఆమె విమానాశ్రయంలో దేగ్గానే అరెస్ట్ అవుతారు. ఆమె మంత్రులందరినీ అరెస్టు చేసి ఉరిశిక్ష అమలు చేస్తారు. ఎందుకంటే హసీనా, ఆమె మంత్రులు మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఏ ఆత్మగౌరవం ఉన్నా దేశమైనా ఇలాంటి పరిస్థితిని అంగీకరిస్తుందా? ఖచ్చితంగా లేదు. ముఖ్యంగా భారత్ లాంటి అగ్రదేశం అస్సలు అంగీకరించదు. షేక్ హసీనా గతంలో ఎలాంటి వారైనప్పటికీ ఆమె భారత్కు మంచి మిత్రురాలు. ఏ దేశమూ తన మిత్రురాలని మరణం వైపునకు పంపదు. అదే సమయంలో
బంగ్లాదేశ్ వైపు ఉన్న ఆ ఇబ్బందులను కూడా ఆమె అర్థం చేసుకోవాలి. ప్రధాని తారిక్ రహమాన్ తల్లి ఖలీదా జియాను షేక్ హసీనా జైల్లో పెట్టారు. ఆయన తల్లి స్వయంగా 17 ఏళ్లు గృహ నిర్బంధంలో జీవితం గడిపారు. షేక్ హసీనా వ్యతిరేక పవనాల మధ్య ఆయన ఎన్నికయ్యారు. కాబట్టి ప్రస్తుత ప్రధానికి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. గత ఏప్రిల్లో దౌత్యవేత్త కాకుండా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని బంగ్లాదేశ్కు తన హైకమిషనర్గా త్రివేదిని ఢిల్లీ నియమించింది. ఆయన పశ్చిమ బెంగాల్కు చెందిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ, బంగ్లా భాషపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఈ నియామకం చాలా అరుదైనది, సంకేతాత్మకమైనది. వాస్తవానికి గత 30 ఏళ్లలో ఇలా రాజకీయ నాయకుడిని దౌత్యవేత్తగా పంపడం ఇదే మొదటిసారి. 1990ల తర్వాత దక్షిణాసియా దేశానికి భారత్ ఒక రాజకీయ రాయబారిని పంపడం ఇదే ప్రథమం. ఇది బంగ్లాదేశ్తో సంబంధాల పట్ల ఢిల్లీ ఎంతటి నిబద్ధతోటి ఉందో స్పష్టం చేస్తోంది. హసీనా ప్రసంగం తర్వాత రోజే హైకమిషనర్ త్రివేది భారత్కు పయనమై ప్రధాని మోడీకి పరిస్థితిని వివరించారు. ఇది మరోసారి భారత్కు బంగ్లాదేశ్ సంబంధాలపై ఉన్న రాజకీయ నిబద్ధతను చాటుతోంది. కాబట్టి మన ప్రధాన ఉద్దేశం ఒకటే కావాలి, భేదాభిప్రాయాలను అధిగమించాలి. ఇరు దేశాల మధ్య ఉన్నవి పెద్ద వ్యత్యాసాలే అయినప్పటికీ పంచుకుంటున్న ఉమ్మడి ప్రయోజనాలు ఇంకా చాలా పెద్దవి. రెండు దేశాలు నదులను పంచుకుంటున్నాయి, సుదీర్ఘ సరిహద్దును కలిగి ఉన్నాయి, సంస్కృతిని, చరిత్రను పంచుకుంటున్నాయి. విభేదాలను పక్కన పెట్టి ఈ ఉమ్మడి అంశాలపైన ఎందుకు దృష్టి పెట్టకూడదు? నిజమైన రాజకీయ సంయమనం ఉంటే ఇది పూర్తిగా సాధ్యమే. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు ఢాకాకు ఒక అద్భుతమైన వేదిక. ఇది కేవలం ఒక ద్వైపాక్షిక పర్యటన మాత్రమే కాదు, ప్రపంచంలోని శక్తివంతమైన నాయకులతోటి మమైకమయ్యే అరుదైన అవకాశం. అదే సమయంలో తారిక్ రహమాన్కు ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చే వేదిక కూడా మంచిది. ఇరు దేశాలు ఈ పరిణామాన్ని తమ దేశ ప్రజల ముందు సానుకూలంగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సవాళ్లు ఎన్నో ఉన్నాయి, నిజమే. కానీ ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక సహకారం, శాంతియుత వాతావరణం కోసం భారత్, బంగ్లాదేశ్ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను దృష్టిలో ఉంచుకుని నాయకత్వాలు సంయమనంతో వ్యవహరిస్తేనే ఈ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తోంది. ప్రస్తుతం బంతి బంగ్లాదేశ్ కోర్టులోనే ఉంది. మరి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ దౌత్య ప్రతిష్టంభన ఎలా నెరవేరుతుందనేది, మరి ఆ దేశం ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో వేచి చూడాలి.